ముందుగా పత్రికా విలేకరులకు మరియు అధికారులకు ప్రజలందరికీ జైలు వందనాలు. విషయం ఏంటంటే నిన్న రాత్రి జరిగిన సంఘటన అంటూ తూప్రాంపేట వద్ద ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా పూలే హాస్టల్లో ఒక 5వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థిని తను ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి పారిపోవడానికి ప్రయత్నించి 4వ అంతస్తు నుంచి దూకిందని చెప్పేసి వార్తలు రావడంతో ధర్మ సమాజ్ పార్టీ మరియు BCSC/ST జేఏసీ కమిటీ సభ్యులు అందరూ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మేమంతా ఇక్కడికి వచ్చినటువంటి రాగానే తెలిసినటువంటి విషయం ఏంటంటే ఇదంతా పరిగణలోకి తీసుకొని మాట్లాడితే ఈ హాస్టల్లో 100% ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఫ్లోర్కి ఒక గేట్ లాంటిది ఏది లేకుండా ఓపెన్గా బయట ఫ్లోర్కు కిందికి రైట్కు ఎప్పుడైనా వెళ్ళి వచ్చేటువంటి పరిస్థితి ఇట్లా ఈ హాస్టల్లో అట్లనే ఉంది. అదే విషయంపై ఈ ప్రొటెక్షన్ గురించి అడగడంతో మమ్మల్ని కొంతవరకు ఇబ్బంది పెట్టడం జరిగింది ఇక్కడ. అదే విషయంపై ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి మా జిల్లా కమిటీ సభ్యులందరం వచ్చి ఇక్కడ కూర్చోవడం జరిగింది. అయితే విషయం ఏంటంటే ఇప్పటిదాకా వాళ్ళ కుటుంబంతో మరి అధికారులు కానీ హాస్టల్ సిబ్బంది కానీ ఈ హాస్టల్కి సంబంధించినటువంటి జాయింట్ సెక్రటరీ కానీ ఈ రూట్ల సెక్రటరీ కానీ వచ్చి లోపల కుటుంబంతో మాట్లాడారు. ఆ కుటుంబాల తరఫున బాధితుల తరఫున వచ్చినటువంటి మాకు మరియు వివిధ పార్టీలు కానీ సంఘాల ఆర్గనైజేషన్స్ కానీ ఎలాంటి విలువ ఇవ్వకుండా మమ్మల్ని బయటికి నెట్టేయడం కూడా జరిగింది. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం మాకు ఏ విషయం చెప్పకుండా మళ్ళీ వివిధ మాతో పాటు వచ్చినటువంటి ఆర్గనైజేషన్కి ఏ విషయం చెప్పకుండా వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొని ఏ విషయం అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళకు మొత్తం రెస్పాన్సిబిలిటీ అధికారుల రెస్పాన్సిబిలిటీ అనేదే లేకుండా మమ్మల్ని బయటికి వెళ్ళగొట్టి వాళ్ళ అమ్మ నాన్నని తీసుకొని పోవడం జరిగింది. ఇక్కడ జరిగినటువంటి విషయం తన బాడీ ఏడుందో ఎవరికీ తెలియదు. అమ్మ నాన్న తన కుటుంబాన్ని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. కానీ ఇక్కడ బాధితుల తరఫున వచ్చినటువంటి మాకేం సమాధానం అంటే వాళ్ళకు న్యాయం జరిగిందా, వాళ్ళకు న్యాయం జరగాలని వాళ్ళ తరఫున వచ్చి ఇక్కడ నిలబడ్డటువంటి మాకు అసలు వాళ్ళకు ఏం జరిగిందనే విషయం కూడా తెలియకుండా వాళ్ళని తీసుకొని వెళ్ళిపోయినారు. ఇదంతా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరు తెలియకుండా వాళ్ళని దొంగచాటుగా తీసుకొని పోవడం జరిగింది. ఇది విషయం అండి. ఇక్కడ దీని తరఫున ఇక్కడ వీళ్ళ తరఫున అండగా ఉంటూ మాట్లాడడానికి ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు నల్ల నరేంద్ర మహారాజ్ గారు ఇక్కడ రావడం జరిగింది. ఆయన మాటల్లోనే ఈ విషయం విన్నాం.